హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఏం చేస్తున్నారు అందరూ? వర్షాలు కదా, తుఫాన్లు చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అందరూ. వర్షాల్లోనూ అక్కడ తడవకండి. ఈరోజు నేను సుబ్బయ్య గారి హోటల్ నుంచి సుబ్బయ్య గారి హోటల్ నుంచి కర్రీస్ తెప్పించుకున్నాను. చూడండి, టేస్ట్ మటుకి చాలా బాగుంటాయి అన్నీ. ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇది గోంగూర, పాస్తా, టమాటా మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. ఏ కూర అయినా కూడా సుబ్బయ్య గారి హోటల్లో చాలా బాగుంటుంది. మనం వెళ్ళినా కూడా నూనె కూడా ఎలా వేసారో చూసారా? మనం వెళ్ళినా కూడా ఇంకొంచెం వేసుకోండి అని ఇంట్లో వాళ్ళలాగా పెడతారు. చాలా మారు వడ్డిస్తూ చాలా బాగా పెడతారు. ఎంత బాగుందో, చాలా బాగుంటుంది సుబ్బయ్య హోటల్లో. కూర తెప్పించుకున్నాను. సాంబార్ కూడా మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. వేట్లకి అవే టేస్ట్లు చాలా బాగుంటాయి. తెప్పించుకున్నానా? చూసారా, మజ్జిగ పులుసు స్పెషల్. మజ్జిగ పులుసు కూడా పునుకులు వేసి మజ్జిగ పులుసు పెడతారు. వాము ఎంత ఎక్కువ వేసారో చూసారా? చాలా బాగుంటుంది. ఏ వంటకం ఆ వంటకే చాలా బాగుంటాయి. పొళ్ళు కూడా ఇలా భోజనానికి వచ్చిన వాళ్ళు, పొరుగురు నుంచి భోజనానికి వచ్చిన వాళ్ళు పొళ్ళు, పచ్చళ్ళు అన్నీ కట్టించుకుని ప్యాక్ చేయించుకుని పెడతారు. అప్పడాలు, వడియాలు అన్నీ ఇంట్లో చేసినట్టే ఉంటాయి, చాలా బాగుంటాయి. సొంటి పొడి దగ్గర నుంచి అమ్ముతారు. నిన్న పకోడీలు వీడియో చీకటిగా ఉందని చెప్పాను కదా. అదేంటంటే వర్షాలు బాగా తుఫాన్లు కదా. నిన్నంతా 29వ తారీఖు వర్షాలు తుఫాన్లు కదా. అందుకని బయటికి వెళ్తే కష్టంగా ఉంటుందని ఇంట్లో చేసేసుకున్నాం. ఇన్వర్టర్లో అది అయిపోయింది, ఛార్జర్ అయిపోయింది. అందుకని వేరే దాంట్లోంచి తీసి ఇందులో పెట్టాం. అన్నీ తిన్నాక ఫ్రూట్ తినాలి కదా, అది కుక్కర్ అవుతాం. చూడండి, మీరు కూడా కాకినాడ వచ్చినప్పుడు చక్కగా సుబ్బయ్య గారి హోటల్లో భోంచేయండి. దీని మీద కూడా పేరుంటుంది, సుబ్బయ్య గారి హోటల్. దీని మీద కూడా చూసారా? బాగుంటాయి. ఫంక్షన్ అయినా పార్టీ అయినా ఏదైనా అక్కడి నుంచి. మొన్న మా ఇంట్లో ఫంక్షన్ అయింది. సుబ్బయ్య గ్రాండ్స్ వాళ్ళదే పెద్ద ఫంక్షన్ హాల్ కట్టారు. చాలా బాగుంది, ఎక్సలెంట్. అందులోనే వాళ్ళ హోటల్కే ఆర్డర్ ఇచ్చుకున్నాం. చాలా బాగా అనుకున్న ఐటమ్స్ కంటే చాలా తెచ్చేసారు. చాలా బాగా చేసాము అని అందరూ అన్నారు. చాలా ఎక్కువ ఐటమ్స్ పెట్టేశారు, తినలేకపోయామని కూడా అన్నారు. చాలా జూన్ 6ని మంచి మాకు ఫంక్షన్ వచ్చింది ఒకటి. దానికి చూడండి, నా వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నోములు కూడా పెట్టాను కదా, వంటలు పెడతాను, పూజలు పెడతాను. చూడండి అందరూ.